హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అనుష్క శెట్టి లీడర్లో యాక్ట్ చేస్తున్న ఫిలిం ఘాటి. డైరెక్టర్ క్రిష్. క్రిష్ గారి నుంచి ఈ ఫిలిం చాలా త్వరగానే కంప్లీట్ అయితే అయిపోయింది. మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. 2025 ఏప్రిల్ 18కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన టీజర్ కానీ అండ్ ఆ పోస్టర్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. మూవీ ఎలా ఉంటుందో మనకి ఏప్రిల్ 18కి తెలుస్తోంది. నెంబర్ 2, అఖిల్ 6th ఫిలిం. ఈ మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి మరో ఫ్యూ డేస్లో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి శ్రీలీలని కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి వినరో భాగ్యము విష్ణు కథ. ఈ మూవీ మీకు గుర్తే ఉంటుంది, కిరణ్ అబ్బోరం ఫిలిం. ఆ మూవీ తీసిన డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు. అతని డైరెక్షన్లో అఖిల్ 6th ఫిలిం అయితే మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఎస్ తమన్ గారు అందిస్తున్నారు. అండ్ ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మనో ఎంటర్టైన్మెంట్స్. ఈ ప్రొడక్షన్ వారి నుంచి ఈ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. మరికొన్ని రోజుల్లో మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్, పోస్టర్ అండ్ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3, రాబిన్ హుడ్. మనకి ఆల్రెడీ తెలిసిందే ఈ ఫిల్మ్ క్రిస్మస్ నుంచి పోస్ట్ పోన్ అయిన విషయం. అండ్ సంక్రాంతికి న్యూ డేట్ అనేది మైత్రి మూవీ మేకర్స్ వారు ఫిక్స్ చేస్తారనుకుంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా ఈ ఫిల్మ్ని రిలీజ్ చేయట్లేదు. మరి న్యూ ప్లానింగ్ వచ్చేసి జరుగుతుంది. మహాశివరాత్రికి ఈ ఫిల్మ్ని లాక్ చేయాలని చెప్పేసి. ఇదే ఫైనలా, మళ్ళీ ఏమైనా మారుస్తారనేది చూడాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సోర్స్ ప్రకారం మహాశివరాత్రి ఫిబ్రవరి మంత్లో మైత్రి మూవీ మేకర్స్ వారు రాబిన్ హుడ్ మూవీ అనేది రిలీజ్ చేద్దామని చెప్పేసి ఉన్నారు. నెంబర్ 4, ప్రభాస్ గాన్ చూస్తున్న హారర్ కామెడీ ఫిలిం ది రాజా సాబ్. ఈ ఫిలిం గురించి ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిలింలో ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేశారు. ఆ స్పెషల్ సాంగ్లో వచ్చేసి నయనతార యాక్ట్ అయితే చేస్తుంది. నయనతార అండ్ ప్రభాస్ గారి కాంబోలో ఒక స్పెషల్ డ్యాన్స్ సాంగ్ అయితే ఈ మూవీలో ఉండబోతోంది. అదైతే కన్ఫర్మ్ అయితే చేశారు. ఇప్పటికే ఈ మూవీలో లాట్ ఆఫ్ మనకి 3 యాక్టర్స్ వరకు ఉన్నారు. నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్ అండ్ ఇంకో యాక్టర్స్ కూడా. ఇప్పుడైతే నయనతార కూడా ఇందులో కన్ఫర్మ్ అయితే అయింది, బట్ ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే. నెంబర్ 5, మురా. ఇది మలయాళం ఫిలిం. రీసెంట్గా నవంబర్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ డిసెంబర్ 20 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫిలింకి డైరెక్టర్ మీరు మలయాళం నుంచి కపేలా అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. ఆ ఫిలిం మీరు చూసే ఉంటారు. ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, అడివిశేష్ అప్కమింగ్ ఫిలిం డెకాయిట్, ఒక ప్రేమ కథ. ఈ ఫిలిం నుంచి ఫీమేల్ యాక్ట్రెస్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మృణాల్ ఠాగూర్ ఇందులో యాక్ట్ అయితే చేస్తుంది. తన లుక్ పోస్టర్స్ అనేవి రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అవే ఆ పోస్టర్స్ వచ్చేసి. మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా అండ్ రివెంజ్ థ్రిల్లర్గా తీసుకొని వస్తున్నారు. ఈ మూవీని వచ్చేసి బైలింగ్వల్ 2 లాంగ్వేజ్లో ఒకేసారి షూట్ అయితే చేస్తున్నారు. తెలుగు అండ్ హిందీ, ఈ 2 లాంగ్వేజ్కి సంబంధించి ఒకేసారి సైమల్టేనియస్లీ షూట్ అయితే అవుతుంది. హైదరాబాద్లో ప్రెజెంట్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మనకి ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, అందులో శృతి హాసన్ యాక్ట్రెస్. మరి ఈ ఫిలింలో శృతి హాసన్ ఉందా లేదా? ఫ్రెండ్స్, శృతి హాసన్ అయితే లేదు. తను ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అయితే అయింది. తన క్యారెక్టర్ రోలే మృణాల్ ఠాగూర్ యాక్ట్ అయితే చేస్తున్నది. ఈ ఫిలిం మనకి 2025 తీసుకురావచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, ప్రేమ్స్ డైరెక్షన్ వస్తున్న ఫిలిం కేడి ది డెవిల్ స్టారింగ్ ధ్రువ్ సజ్జా. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 24 ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఉంటుంది. ధ్రువ్ సజ్జాకి ఈ ఫిలిం హిట్ అయినా పడాలి. ప్రేమ్స్ డైరెక్షన్లో నేనైతే ఒక ఫిలిం చూస్తున్నాను, అదే ది విలన్. శివరాజ్ కుమార్ గారు అండ్ కిచ్చర్ దీప్ అందులో యాక్ట్ చేశారు. పర్సనల్గా ఆ మూవీ నాకు బాగా అనిపిస్తుంది. ఆ అమ్మ సెంటిమెంట్. ఇప్పుడు ప్రేమ్స్ ధ్రువ్ సజ్జా గారితో కేడి ది డెవిల్ అయితే తీసుకొని వస్తున్నారు. ఎలా ఉండబోతుందో చూద్దాము. 2025లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 8, విశ్వక్ సేన్ న్యూ ఫిలిం లైలా. ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. 2025 ఫిబ్రవరి 14కి రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ అయితే చేశారు. చాలా త్వరగానే ఫినిష్ చేసుకొని చాలా త్వరగానే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో వచ్చేసి విశ్వక్ సేన్ లేడీ గెటప్లో మనకి కనబడబోతున్నారు. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి బట్టల కొట్టు రామస్వామి అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే ఉంది. అది మీరు చూస్తున్నారా? ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే ఉంటుంది, రామ్ నారాయణ్. అండ్ మరొక అప్డేట్ వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్గా రివీల్ చేయబోతున్నారు.
నెక్స్ట్ నెంబర్ 9 డీసీ స్టూడియోస్ నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం సూపర్ మ్యాన్ మూవీ వచ్చేసి యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీ నుంచి అయితే మనకి ఫస్ట్ అఫీషియల్ టీజర్ అయితే కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 19కి ఫస్ట్ అఫీషియల్ టీజర్ రిలీజ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో రిలీజ్ చేస్తారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ కూడా మనకి రిలీజ్ ఉండబోతున్నాయి. అండ్ మూవీ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు 2025 జూలై 11 ఈ డేట్కి మనకి థియేటర్స్లో సైమల్టేనియస్లీ అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 కన్నప్ప మూవీ నుంచి మోహన్ లాల్ గారి మరొక లుక్ అనేది రివీల్ చేశారు. ఆ లుక్ అయితే మీరు చూడవచ్చు. అండ్ క్యారెక్టర్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. ఈ ఫిలిం మన ముందుకు 2025లో రిలీజ్ కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 11 సల్మాన్ ఖాన్ అండ్ మురుగదాస్ కాంబోలో వస్తున్న ఫిలిం సికిందర్ మూవీ నుంచి మనకి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. లైక్ సల్మాన్ ఖాన్ బర్త్డే డిసెంబర్ 27. సో డిసెంబర్ 27కి అఫీషియల్ టీజర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరో ఫ్యూ డేస్లో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి 2025 ఈద్కి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 RC16 లైక్ మనకి పాస్ట్లో వచ్చేసి మహారాజా మూవీ టైంలో అనుకుంటా విజయ్ సేతుపతి గారు చెప్పడం జరిగింది. ఈ టోటల్ మూవీ అనేది నాకు తెలుసు, నేను విన్నాను, పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ యాక్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ సేతుపతి గారు కన్ఫర్మ్ అయితే చేశారు, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ద RC16. లైక్ సమ్ రీజన్స్ వల్ల ఆ క్యారెక్టర్ని తను రిజెక్ట్ అయితే చేశారంట. బట్ ఆ మూవీ అనేది పక్కా బ్లాక్ బస్టర్, చాలా మంచి స్టోరీ అని మళ్ళీ చెప్తున్నారు. సో బట్ విజయ్ సేతుపతి గారు ఇందులో యాక్ట్ చేయట్లేదు, ఆ క్యారెక్టర్ వచ్చేసి తనకి సూట్ కాదని చెప్పేసి రిజెక్ట్ అయితే చేశారంట. నెంబర్ 13 శివకార్తికేయన్ 25th ఫిలిం మూవీ నుంచి అఫీషియల్ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. ఈసారి డైరెక్టర్ సుధా కొంగర అండ్ ఎస్కే గారి కాంబో అనేది ఫిక్స్ అయితే అయింది. మరి సుధా కొంగర గారి నుంచి మనకి సూర్య గారి కాంబో ఏమైందో మరి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మనకి మెయిన్ హీరోగా శివకార్తికేయన్ అండ్ ఇంకా 2 హీరోస్ కూడా ఇందులో మనకి యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ వాళ్ళు కేమియో అయి ఉండొచ్చు, లేకుంటే స్పెషల్ రోల్స్ అయి ఉండొచ్చు. వాళ్ళే జయం రవి అండ్ అథర్వ. సో వీళ్ళు కూడా ఇందులో మనకి కనబడబోతున్నారు. అండ్ మెయిన్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి శ్రీలీల యాక్ట్ అయితే చేస్తుంది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ గారు అందిస్తున్నారు. ఇప్పుడు లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది, త్వరలో షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. 3 యాక్టర్స్ ఒకే మూవీలో, బట్ మెయిన్ మూవీ వచ్చేసి శివకార్తికేయన్ గారిది. నెక్స్ట్ నెంబర్ 14 రాకింగ్ స్టార్ యష్ అప్కమింగ్ ఫిలిం టాక్సిక్. ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వచ్చేసి ముంబైలో జరుగుతుంది. ఈ ముంబై షెడ్యూల్ వచ్చేసి నాన్ స్టాప్గా జనవరి 1st వీక్ వరకు ప్లాన్ చేస్తున్నారు. త్వరగా కానీ ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కానీ అయిపోతే మనకి 2025 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ ఉండదు. ఆల్రెడీ ఏప్రిల్ 10th అనేది చేశారు, సెకండ్ హాఫ్లో కన్ఫర్మ్ చేయవచ్చు. నెంబర్ 15 కిరణ్ అబ్బవరం అండ్ రుక్షాన్ దిల్లో లీడులో యాక్ట్ చేస్తున్న ఫిలిం దిల్రుబా. ఈ ఫిలిం నుంచి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా, ఫిబ్రవరి మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నట్టు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 19కి రివీల్ చేయబోతున్నారు. అండ్ టైటిల్ అయితే అందులో మెన్షన్ చేయలేదు. సో ఆల్రెడీ అనౌన్స్ చేసింది దిల్రుబా. బహుశా టైటిల్ చేంజ్ చేశారా లేదా టైటిల్ లోగో అనేది రివీల్ చేస్తున్నారా చూద్దాం. డిసెంబర్ 19కి డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రివీల్ ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.